యేసయ్య జన్మదినము కొనియాడబడుతుంది ఈ మాసం అంతా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చారు. రక్షకుడుగా వచ్చిన యేసయ్య ఎవరంటే తిమోతి రాసిన పత్రిక చెబుతుంది, దేవుడు శరీరధారిగా దిగి వచ్చినాడంట. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎవరు? దేవుడు శరీరుడుగా దిగి వచ్చినాడంట. హల్లెలూయా. ఇదే గొప్ప మర్మముని వాక్యం చెబుతుంది. దేవుడు దిగి వచ్చినానికి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనం ఈరోజు కూడా పాత నిబంధన కాలంలో ప్రవచనంగా చెప్పబడిన విషయాల గురించి మనం చూసుకోబోతున్నాం. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో దేవునితో రక్షకుడుగా వస్తున్న ఈ రాకడి గురించి దేవుడు ప్రవచనగా తన ప్రవక్తులతో మాట్లాడాడు. హల్లెలూయా. ఏ విషయమైనా బైబిల్ గ్రంథంలో కానీ మన జీవితంలో కూడా దేవుడు ముందుగా సెలవిచ్చి తర్వాత నడిపిస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నాడు? మన పరిచయంలో ఉన్నప్పుడు అందరికీ తెలుసు, ఏదైనా యేసయ్య ముందుగానే ప్రవచనగా చెప్తున్నాడు, తర్వాత చేస్తున్నాడు. హల్లెలూయా. అలాగనే పాత నిబంధన కాలంలో కూడా యేసయ్య ఎలాగ రాబోతున్నాడు, ఎందుకు రాబోతున్నాడు, 7 విషయములు, 7 సందర్భములలో 7 ఒక ప్రవేశన అంటే 7 సందేశములు అని కూడా చెప్పవచ్చు. దేవుడు మాట్లాడిన ప్రవచన గురించి ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చెప్పండి. హల్లెలూయా. నిన్న దినంలో ఉపవాస కూడికలో మనందరూ కూడుకున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. మీ అందరూ గుర్తుంటారని అనుకున్నాను. లూకా సువార్త 1:71 తీసుకుంటే, లూకా సువార్త 1:71లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దేవాది దేవుడు ఎందువరకు ఈ భూమికి వచ్చాడంట. చూడండి. ఒకటి 71 ఏం చెప్తుందంటే, తీసుకున్నారు సర్గం చల్ల 1:71 1 చదువు. నేను అరే చదువుతున్నా. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, ఇదే 71 అన్నమాట, మన శత్రువుల నుండి తప్పించి ఆమేన్. చూడు, ఆది నుండి, ఇదే ప్రాముఖ్యమైన మాట, ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించెను అని చెప్పండి. ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించెను. యేసుక్రీస్తు రాకడి గురించి, రక్షకుడుగా ఆయన వచ్చి రక్షించబోయే కార్యాన్ని గురించి పలికించినాడట. హల్లెలూయా. తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించినాడు. ఎందుకొరకు యేసయ్య దిగి వస్తున్నాడని ఆ ప్రవక్తలు పలికించినారు. ఆయన రాకడిని పలికించినారు. ప్రవక్తలు ఏం చేస్తారు చెప్పండి? ప్రవక్తలు ఏం చేస్తారు? ప్రవచిస్తారు. హల్లెలూయా. ప్రవక్తులు ఎందుకు వారి పేరు వచ్చిందంటే ప్రవచించేవారు ప్రవక్తులు. అంటే దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఉండి ప్రతి క్షణం దేవుని దగ్గర మోకరించి దేవుని సన్నిధిలో ఉండి బయటికి వచ్చి దేవుడు ఏం చెప్తున్నారో దాన్ని చెప్పేవారు ప్రవక్తలు. హల్లెలూయా. ఆ ప్రవక్తల ద్వారా దేవుడు పలికించినాడంట. ఏమి గురించి పలికించినాడు, దేని గురించి పలికించినాడు? ఇక 71 మాటలు రాయబడింది, నేను చదువుతాను. మన శత్రువుల చేతుల నుండి, అందుసపడి మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయము కలగకుండా ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా
పరిశుద్ధముగాను నీతిగాను, అది చదవని మరి, జీవిత కాలం అంతయు నిర్భయములమై, అందు చెప్పండి, నిర్భయములమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణను కలుగజేసిన. చెప్పండి కూడా దేవుని మహిమ కోసం. హల్లెలూయా. ఈ రక్షణ గురించి పాత నిబంధన కాలంలో యేసు ప్రభుల వారు రావడానికి ముందుగానే ఆదిలో నుండి వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? ఆది నుండి అని చెప్పండి. ఆది నుండి. ఈ ఆది అంటే ఎప్పుడు చెప్తుంది అంటే ఆదాము పాపం చేసిన దినంలోండి. హల్లెలూయా. యేసుక్రీస్తు రాకని గురించి, యేసయ్య రక్షకుడుగా వచ్చేదాని గురించి, యేసయ్య ఇలాగ రాబోతున్నాడని ఆది నుండి తన ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశారట? ప్రవచించినారట. దాని గురించి ఒక ఏడు విషయమైన ప్రవచనాన్ని ఈరోజు కూడా దేవుడు మీకు తెలియజేయబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమ కోసం. ఏడు ప్రవచనాలు. చాలా ప్రవచనాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన 7 ప్రవచనాలు. మొదటిగా యేసయ్య ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించబోతున్నాడని మొదటి ప్రవచనం ఎప్పుడు ప్రవచించినారంటే, దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆదాము పాపం చేసిన వెంటనే ఆదికాండ 3వ అధ్యాయంలో మొదటి ప్రవచనాన్ని విడుదల చేశారు. చెప్పండి కొట్టి దేవుని మహిమ కోసం. హల్లెలూయా. మొదటి ప్రవచనం విడుదలైంది ఎప్పుడంటే ఆదికాండము 3:15. అంటే తీసుకొని 3:15. ఆదికాండం 3:15 మొదటి అధ్యాయం. మొదటిగా బైబిల్లోనే పాత నిబంధనలో మొదటిలో ఉంటుంది. ఆదికాండం 3:15. మరియు నీకును, పేజీ నెంబర్ చెప్పండి మా. ఆదికాండంలో 3వ పేజీ, ఫస్ట్ స్టార్టింగ్ 3వ పేజీలో, మొదటిలోనే 3వ పేజీ, ఫస్ట్లో 3వ పేజీ చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలగజేతును. చదవండి. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదవని చెప్పిన. హల్లెలూయా. ఎవరు చూసి చెప్పింది? తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు అపవాది అయిన సాతాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆ తల్లి గర్భంలో అంటే ఒక వైరము కలుగజేయబోతున్నాను, అంటే స్త్రీ సంతానముగా, అంటే పురుష సంబంధం లేకుండా స్త్రీ సంతానముగా నా కుమారుడి లోకానికి పుట్టబోతున్నాడని ఆ దినమే దేవుడు ప్రవచనగా ప్రవచించినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మొదటి ప్రవచనం విడుదలైంది. మొదటి ప్రవచనం విడుదలైన తర్వాత రెండో ప్రవచనం, త్వరగా నేను పోతున్నా, టైం లేదు కాబట్టి రెండో ప్రవచనం తీసుకోండి. రెండో ప్రవచనం ఎక్కడ జరిగింది అంటే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వాక్యంలో రెండో ప్రవచనం ఉంది. రెండో ప్రవచనం తీసుకున్న వాళ్ళు త్వరగా చదవండి. 12:3. నిన్ను గొప్ప చేతును, నీవు ఆశీర్వాదముగా ఉండు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా దేవుడు అబ్రహాము చూస్తున్నాడు. అబ్రహాము అప్పుడు ముందుగా దేవుడు దర్శించినప్పుడు ఆయన పేరు ఏంటంటే అబ్రహాం కాదు, అబ్రాము. అబ్రహాముని ఎప్పుడు పేరు పెట్టారంటే ఆయన దేవుడిని నమ్ముకుని పూర్తిగా విశ్వాసం లోపలికి వచ్చిన తర్వాత ఆయన విశ్వాసం తండ్రిగా ఏర్పరచుకున్న తర్వాత వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాముని దేవుడు పేరు పెట్టారు. మొదటిగా మనం కూడా వేరే పేరులో ఉన్నాము. దేవుడిని నమ్ముకున్న తర్వాత బాప్తిసం ద్వారా ఇలాగ వేరే పేరు మనం పెట్టారు. అలాగా ఆయన మొదటి పేరు అబ్రాము. అబ్రాము అంటే వేరే అర్థం. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి అని అర్థం. హల్లెలూయా. ఈ భూమిలో
అబ్రహాముగా దేవుడు ఏర్పరచుకున్న దానికి ముందుగానే ఏం వాగ్దానం ఇచ్చినారంటే నీ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చినారట. హల్లెలూయా. ఇది ఎవరిని గురించి చెప్పబడిన ప్రవచనం అంటే అబ్రహాముని గురించి చెప్పినట్టుగా చూపిస్తూ కూడా ఇది అస్సలు ఎవరంటే యేసు క్రీస్తుని గురించి. అబ్రహాం సంతానంలో యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడే ఈ వాగ్దానం నెరవేర్చబడింది. చెప్పలు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. భూమి యొక్క సమస్త వంశములు ఎప్పుడు ఆశీర్వదించబడ్డారంటే యేసు క్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు ఈ లోకానికి దిగి వచ్చి రక్షకుడుగా వచ్చిన తర్వాతనే, ఆయన దిగి వచ్చిన తర్వాతనే మన కొరకు ప్రాణత్యాగం చేసి రక్షించిన తర్వాత ఈ భూమిలో ఉన్న అందరినీ, ప్రతి కులముని, ప్రతి మతముని, అందరినీ, సమస్త వంశములని తన కొరకు ఏర్పరచుకున్నాడు, రక్షించినాడు. హల్లెలూయా. సమస్త జనులన్నిటికీ యేసయ్యని తెలుసుకుంటున్నారంటే ఒకే కారణం ఏంటంటే అబ్రహాముకు ఆనాడు దేవుడు ఇచ్చిన ప్రవచన. ఇది రెండో ప్రవచనం. మొదటి ప్రవచనం ఏమిటి? ఎవరు చూసి ఎవరు చెప్పారు? బాగా గుర్తుపెట్టండి. మొదటి ప్రవచనం ఎక్కడ జరిగింది? ఏదేని తోటలో. ఆదమవ పాపం చేసిన వెంటనే మొదటి ప్రవచన యేసయ్య తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడిగా ఉన్న యెహోవా తండ్రి ఎవరిని చూసి ప్రవచించినాడంటే సాతాను గాడిని చూసి ప్రవచించినాడు. నేను స్త్రీకుని నీకు ఒక వైరం కలుగజేస్తా. ఆ వైరం ఏమిటి అంటే గర్భంలో నేను ఒక కుమారుడిని ఇవ్వబోతున్నాను. ఆ కుమారుడు స్త్రీ సంతానంగా పుట్టబోతున్నాడు. హల్లెలూయా. పురుషుని ఎరగని ఒక స్త్రీలోని నేను బిడ్డని కలుగజేస్తా. ఆ బిడ్డ పుట్టి వచ్చి నీ తలని ఏం చేయబోతుంది? చెదగ తొక్కబోతుంది అని చెప్పి దేవుడు మాటిగా చెప్పబడి మొదటి ప్రవచనం. అది నిన్ను తల మీద కొట్టును. హల్లెలూయా. నీ తలని చెదగ తొక్కును అని యేసయ్యని గురించి తండ్రి దేవుడు ప్రవచించినాడు. హల్లెలూయా. రెండోదిగా అబ్రహాము చెప్పారు. అది నెరవేర్చబడిన వల్ల ఇప్పుడు కూడా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడుతుందని చెప్పి యేసయ్య నీ యందు చెప్పింది ఎవరి గురించి రాయబడింది అంటే యేసు క్రీస్తు ప్రభువాని గురించి రాయబడింది. బయటకు చబలు నీ యందు అంటే యేసు క్రీస్తుగా నీ సంతానములో రాబోతున్న దేవుడు ఈ లోకమంతటిని రక్షించి ఆశీర్వదించబోతున్నాడని రెండో ప్రవచనం చెప్పాడు. మూడవ ప్రవచనం తీసుకుంటే మూడవ ప్రవచనం కదా. మూడవ ప్రవచన అది ఆది కాండం 49:10 చదవండి. త్వరగా పోవాలి. 7 ప్రవచనాలు ఉన్నాయి. 7ని మనం త్వరగా చూసుకుని దేవునితో వాక్యంలో మర్మాన్ని మనం తెలుసుకుంటాం. 49:10 ఇది అంత పాత నిబంధన కాలం. మీరు బాగా చూసుకోండి. అన్ని పాత నిబంధన యేసు ప్రభువు రాకడకు ముందుగానే, యేసయ్య రక్షకుడుగా రానుకు ముందుగానే 49:9-10 రెండు వాక్యం. యూదా కొరకు యూదా కొదమ యూదా కొదమ సింహము సింహం వలెను గర్జించు అతన్ని లేపువాడు ఎవడు? సిలోగు. యూదా యుద్ధ నుండి దండము తొలగదు. అతని కాలు మధ్య నుండి రాజదండము తొలగదు. హల్లెలూయా. యూదా 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 గోత్రపు సింహముగా యేసయ్య దిగి వచ్చినాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచును. మూడో ప్రవచన ఆయన యూదా గోత్రపు సింహంగా దిగి వస్తున్నాడు. యూదా గోత్రపు సింహంగా వస్తున్నాడని చెప్పి ఆనాడు యాకోబు కుమారుడైన 12 మందిలో ఒక కుమారుడైన యూదాని దేవుడు, యూదా అంటే ఏం అర్థం తెలుసా? స్తుతి అని పేరు. యూదా అంటే ఏమి అర్థము? స్తుతి. యూదా అంటే ఏమి అర్థము? స్తుతి. అది చెప్పండి. యూదా యూదా అంటే ఏమిటి? స్తుతించుట, స్తుతి, దేవునికి మహిమ అని అర్థం. ఆ యూదా అనే పేరు యాకోబు తన కుమారుడికి పెట్టారు. ఆ యూదా గోత్రంలోనే యేసయ్య పుట్టారు. చెప్పండి కూడా యేసయ్య మహిమపరచును. హల్లెలూయా. అబ్రహాము సంతానములో నీ సంతానములో నీ సంతతిలో దేవుడు చెప్పాడు కదా. ఆ నీ నీ యందు చెప్పిన మాటలో ఆ అబ్రహాముకు కుమారుడైన ఇస్సాకు 12 కుమారుడు కన్నాడు. 12 మందిలో ఒకరు ఈ యూదా.
ఈ యూదాని గురించి దేవుడు ప్రవచించినాడు. ఏమంటే యూదా గోత్రంలో యూదా సింహముగా నేను వస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ రాజదండము తొలగదు. హల్లెలూయా. ఆయన మీద యూదా మీద ఏముంది? ఏడుబడి రాజదండం ఉన్నది. అది ఈ లోకాన్ని రక్షించే యేసయ్యని గురించి చెప్పబడిన ప్రవచన. హల్లెలూయా. చూడండి, 4వ ప్రవచనం చదువుతాం. 4వ ప్రవచనం చదువుతాం. యెషయా గ్రంథము 7:14 చదవాలి. యెషయా గ్రంథము 7:14. ఇది ఎంత యేసుక్రీస్తు ప్రభువు వారు రాను ముందుగా ప్రవచించిన ప్రవచనాలు. మన శరీరం కదా ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించిన దేవుడితో ప్రవచనాలు. ఇది ఎంత? యెషయా గ్రంథం 7:14 త్వరగా చదవండి. ఒక కన్యక గర్భవతి అయి ప్రభు తానే, చూడండి, ప్రభు తానే ఒక సూచన మీకు ఈ భూమికి చూపించబోతున్నాడు. ఎప్పుడు చెప్పింది? పాత నిబంధన కాలంలో యేసయ్య పుట్టడానికి ముందుగా యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆయన దేవునితో పరిశుద్ధ ప్రవక్త కనుక ఆయన నోట్లో దేవుడు పలికిస్తున్న మాట ఏమిటి అంటే, నేను ఒక సూచన ఈ భూమి మీద చూపించబోతున్నాను. నేను దేవుడుగా పుట్టబోతున్నాను. ఎలాగ పుట్టబోతున్నాను? ఒక సూచన రాబోతుంది. ఆ సూచన ఏమిటి అంటే, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టదురు. చెప్పండి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఒక కన్యక ఎలాగంటే గర్భం ధరిస్తుంది? చెప్పండి. కన్యక గర్భం ధరిస్తుందా? ఎక్కడన్నా భూమిలో జరిగి ఉందా? కానీ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించినాడు. ఇది ఎన్నో ప్రవచనం? ఇప్పుడు మనం చదివేది 3వ ప్రవచనం. 4వ ప్రవచనం. 4వ ప్రవచనం ఏం చెప్తున్నాడు? ఒక సూచన చూపించబోతున్నాడు ఈ భూమిలో. ఇంతవరకు జరగని ఒక సూచనది. ఒక కన్యక గర్భవతి అయిపోతుంది. అది ఒక కుమారుని కనబోతుంది. ఆ కుమారునికి యెహోవా అని పేరు పెట్టబడుతుంది. కూర్చొని యెహోవా అని పేరు పెట్టబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పేరు ఏం పెట్టబోతున్నారంట? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని ఏమి అర్థమని మత్తయి సువార్త చెప్తుంది. ఏమంటే దేవుడు మనతో ఉన్నాడని అర్థమట. హల్లెలూయా. మనతో భూమిలో ఉన్నాడు దేవుడు అని చెప్పి పేరుట. దేవుడు మనతో ఉండాలని ఇమ్మానుయేలుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. చెప్పండి బట్టి దేవుని మహిమపరచండి. దాని వరకు ఆయన ఏం చేశాడట? ఒక సూచన చూపించినాడట. ఆ సూచన ఏమిటంటే కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనింది. హల్లెలూయా. ఇది ప్రవచనంగా ఎప్పుడు జరిగింది? యెషయా ప్రవక్త ద్వారా. దాదాపు యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టడానికి ముందుగా 600 సంవత్సరాల ముందుగా బ్రతికిన దైవజనుడు యెషయా ప్రవక్త. ఆయన ద్వారా దేవుడు పలికించినాడు. ఎన్నో ప్రవచనం అయింది? 4 ప్రవచనం. 5వ ప్రవచనం తీసుకోండి. 5వ ప్రవచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 చదువుతానండి. 6-7. మనకు ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. హల్లెలూయా. ఆయన రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యుడు తండ్రి. నిత్యుడు తండ్రి. హల్లెలూయా. చెప్పండి దేవుడి మహిమపరచు. ఆయన ఎవరుంట? ఆశ్చర్యకరుడు. అది చెప్పండి, ఆశ్చర్యకరుడు. యేసయ్య ఎవరండి? ఆయన ఎవరుంట? ఆశ్చర్యకరుడు. రెండోదిగా ఆలోచనకర్త. మూడోదిగా బలవంతుడైన దేవుడు. మామూలు దేవుడు కదా ఆయన, సర్వశక్తి గల దేవుడు. చెప్పండి బట్టి దేవుని మహిమపరచండి. యేసయ్య ఎవరు అడిగితే మీరు ఏం చెప్పాలా? బైబిల్ దేవుడిని ఎక్కడైనా రాసి ఉంది యేసయ్య గురించి అడిగితే ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. 9వ అధ్యాయంలో 6-7 వాక్యంలో రాయబడి ఉంది. ఆయన బలవంతుడైన దేవుడిని రాయబడి ఉంది. చెప్పండి బట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు ఈ లోకానికి ఇమ్మానుయేలుగా దిగి వచ్చినాడు. గట్టిగా చెప్పండి బట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రవచన
ప్రవచనం అంటే నమ్మట్లేదు ఈ లోకంలో చాలా మంది. బైబిల్ గ్రంథంలో ఉన్నది అన్ని ప్రవచనమే. ప్రతి విషయం ప్రవచన. ఇది పుస్తకం పేరే పరిశుద్ధ గ్రంథము. ప్రవచన గ్రంథము దీని పేరు ప్రవచన. తర్వాత మంచి ప్రవచనం మనం చూస్తాం. తండ్రి సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడి, ఈ అన్ని పేరు యేసయ్యకు పెట్టబడింది. హల్లెలూయా. ఆయన ఆలోచనకర్తగా పరిశుద్ధ ఆత్మదేవుడిగా మనలో ఉంటున్నాడా లేదా? అంటే ఆయన ఒక్కొక్క కార్య ఆశ్చర్యకరుడుగా కార్యం జరిగిస్తున్నాడా లేదా? ప్రతి కార్యం జరిగిస్తున్నాడు యేసయ్యగా దిగొచ్చు. హల్లెలూయా. మంచి ప్రవచన. 6వ ప్రవచన ఏమిటి అంటే మీకా గ్రంథము 5:2 చదవండి. త్వరగా నేను వెళ్తున్నాను. మీకా 5:2. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమికి రాకడానికి ముందుగానే ఇన్ని ప్రవచనాలు పడింది. చాలా ఉన్నాయి. దీంట్లో 7 ప్రవచనాలు మాత్రమే మీకు దేవుడు ఈరోజు తెలియజేస్తున్నారు. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబము స్వల్ప గ్రామం. చెప్పండి స్వల్ప గ్రామం అది. చెప్పండి స్వల్ప గ్రామం. స్వల్ప గ్రామం అంటే ఏమి అర్థము? చిన్న గ్రామం, పనికిరాని గ్రామం. ఈ స్వల్ప గ్రామమైన ఎఫ్రాతా అన పిలువబడును బెత్లెహేమా ఇశ్రాయేలుని ఏలబోచున్న ఒక గొప్ప దేవుడు నీలో ఉండి వచ్చును. చెప్పండి ఒక దేవుని మహిమపరచండి. ప్రవచిస్తున్నారు. ప్రవచిస్తున్నారు. యేసు ప్రభు రాకడానికి ముందుగా ఆమేన్. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టబోతున్నారని ఎన్నో 100 సంవత్సరాల ముందుగానే ఈ ప్రవచనాన్ని దేవుడు పలికించినారు. మీకా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, అబ్రహాము ద్వారా దేవుడు మాట్లాడారు. ఇట్లా ప్రవక్తల ద్వారా. అందుకే వాక్యం ఏంటంటే మొదటిగా ఆదిలోని తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించిన మాటని నెరవేర్చాలని దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. ఏం రాయబడింది? మీకా గ్రంథం 5:2లో ఇశ్రాయేలును ఏలపోవాడు నీలో ఉండి వచ్చును. హల్లెలూయా. ఈ లోకాన్ని ఏలపోతున్న దేవుడు ఈ లోకం ఏలని వరకు ఈ చిన్న స్వల్పమైన గ్రామంలోండి వస్తున్నాడు. హల్లెలూయా. ఈ స్వల్పమైన గ్రామం అని ఎన్నపడిన బెత్లెహేము ఈ రోజు లోకమంతటికి గొప్ప గ్రామంగా అయిపోయింది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యెరూషలేము పట్టణంలో బెత్లెహేము అనేటికి స్వల్ప గ్రామం కాదు, అది యేసయ్య దేవుడు పుట్టిన గ్రామం అనేటికి అందరూ లోకంలో ఉన్న వారంతా వెళ్ళి అక్కడ దేవుని దర్శించి వస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. 7వ ప్రవచన యిర్మీయా గ్రంథం 23:5-6. 7వ ప్రవచన. దేవునికి మహిమ కలుగును గాక. యిర్మీయా గ్రంథం 23:5-6. యెహోవా ఇలాగు ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి అను చిగురును పుట్టించదును. చాలమా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. రాబోయే దినములో దావీదునకు నీతి అను చిగురును పుట్టించదును. ఎవరు ఈ నీతి అనే చిగురు? చెప్పండి. ఈ నీతి అనే చిగురు ఎవరు? నీతి అనే చిగురు ఎవరు? యేసయ్య. మన కొరకు ఎవరు నీతి అయినా? యేసయ్య నీతి అయినా. ఆయనతో కుమారులుగా ఉంటున్నాం. దేవుడు ఇక్కడ ఎవరి గురించి ప్రవచన చెప్తున్నాడు? యేసయ్యని గురించి చెప్తున్నాడు. యిర్మీయా గ్రంథంలో యిర్మీయా ప్రవచిస్తున్నాడు. ఏం ప్రవచిస్తున్నాడు? దైవజనుడైన యిర్మీయా, ప్రవక్త యిర్మీయా ఏం ప్రవచిస్తున్నారంటే ఈ దినము రాబోతుంది, రాబోయే దినముల్లో దావీదునకు నీ నీతి చిగురు. నీతి చిగురు. ఎందుకు దావీదుకు నీతి చిగురు కావాలో చెప్పండి. దావీదు ఎవరు? కీర్తన తీసుకోండి. 51వ కీర్తన 5వ మాటలో దావీదు ఏం చెప్తున్నాడు చూడండి. 51వ కీర్తన 5వ మాట చదివితే దావీదు చెప్తున్న మాట ఏమిటి చూస్తారు. దేవునికి మహిమ కలుగుగా. 51వ కీర్తన 5వ మాటలో ఏం రాయబడి చూడండి. నేను పాపములో పుట్టిన వాడును, పాపంలోనే నేను తల్లి నన్ను గర్భం ధరించింది. చదవండి.
నేను పరిశుద్ధుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములు ఎముకలు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. నా అంతరంగములో నూతనముగా పుట్టించుము. త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యందు తీసివేయకము. నీ రక్షణ స్వగమా, నీ రక్షణ ఆనందమును మరల పుట్టించుము. చేసి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి కూడా దేవుడి మైండ్ పర్సన్. ఎందుకు మనకు దేవుడు నీతిగా కావాలా? ఎందుకు దావీదులకు నీతిని చిగురుని పుట్టిస్తాడు? మన దగ్గర నీతి లేదు. దావీదు ఏం చెప్తున్నాడు? నా తల్లి నన్ను ఏం చేసింది అంటే 5వ మాట చదవండి. మనం నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. హల్లెలూయా. ఇప్పుడు దావీదునకు నీతి కలిగి చేయాలని ఓ కుమారుడుగా దేవుడు మనకు అనుగ్రహించబడినాడు. సభలు దేవుడి మైండ్ 7 ప్రాముఖ్యమైన ప్రవచనాలు పాత నిబంధన కాలంలో దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడిందా లేదా? అందరూ గమనించండి. ఇది చూసి ముగించబోతున్నా. 7 ప్రవచనాలు చూసా. 7 ప్రవచనాలని నెరవేర్చబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు 7 నెరవేర్చబడింది. ఆయన సిలువలో ఆ మొదటి ప్రవచనం ఏమిటంటే నిన్ను తల మీద కొట్టును. ఆయన సిలువలో సాతానుని తలని చెదరదొక్కి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు జన్మము నిజమైనది, సత్యమైనది. అది ఈ లోకానికి రక్షణ తీసుకుని వచ్చింది. చెప్పండి కూడా దేవుని మైండ్. సాతానుతో అధికారం నుండి మనం విడిపించింది. హల్లెలూయా. దేవుడు మొదటి ప్రవచనంగా చెప్పిన మాట ప్రకారం ఏం జరిగింది? అది నిన్ను తల మీద కొట్టింది అని చెప్పిన మాట దేవుడు దిగి వచ్చి సిలువలో దాని తలని చెదరదొక్కాడు. రెండోదిగా రాయబడిన ప్రవచన ఏమిటంటే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ప్రవచన నెరవేర్చబడింది. యేసుక్రీస్తుగా దేవుడు రక్షకుడుగా దిగి వచ్చినాడు కనుక ఈ భూమి మీద ఉన్న అన్ని సమస్త జనులు, సమస్త వంశములు, సమస్త జాతులు అంతనేటికి యేసుక్రీస్తునందు ఆశీర్వదించబడి ఉన్నారు. గట్టిగా చెప్పబడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మన ఆశీర్వదించబడిన దాని కొరకు దేవుడు తన రక్తాన్ని మన కొరకు కాశాలని భూమికి కుమారుడుగా దిగి వచ్చాడు. మూడోదిగా యూదా గోత్రులకు సింహంగా వచ్చాడు. హల్లెలూయా. సాతాను ఈ లోకాన్ని గర్జించే సింహంగా ఉన్నాడు. అందరిని భయపెడుతూ ఉన్నాడు. కానీ సమాధానం కలుగు చేయడానికి వరకు అక్కడ ఒక మాట రాయబడింది. శీలోకు వచ్చే వరకు యూదా అని రాయబడింది. శీలోకు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగుదని రాయబడింది. శీలోహము మాటకి సమాధానం అర్థం. హల్లెలూయా. శీలోహు అంటే సమాధానం కలిగజేసేవాడు. వచ్చే వరకు యూదా నుండి దండము తొలగదున్నాడు. అప్పుడు యేసయ్య వచ్చే వరకు ఈ లోకంలో వచ్చి మనకు సమాధానకర్తగా ఉండి సమాధానం అనుగ్రహించినాడు. హల్లెలూయా. 4వ ప్రవచనం కూడా ఎలా నెరవేర్చబడింది మనకు తెలుసు. 4వ ప్రవచనం ఏమిటంటే యెషయా 7:14 ఒక కన్యక గర్భవతి అయింది, అది ఒక కుమారుని కని ఇమ్మానుయేలుని పేరు పెట్టారని కొత్త నిబంధనలు నెరవేర్చబడింది. యేసయ్య ఈ లోకానికి దిగి ఇమ్మానుయేలుగా వచ్చాడు. చెప్పండి కొట్టి యేసయ్య మహిమపరచండి. హల్లెలూయా. 5వ ప్రవచనం మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడింది. ఈ శిశువు అంటే ఏమి, కుమారుడు అంటే ఏమి, కొన్ని విషయాలను చెప్తాను మనుషు. శిశువు ఈ లోకంలో అందరికీ శిశువు పుడుతున్నారా లేదా చెప్పండి. కానీ ఈ శిశువుని గురించి ఎందుకు ఇంత శ్రేష్టంగా రాయబడింది అంటే ఒక విషయము,
ఈ శిష్యుని గురించి కొత్త నిబంధనలో వచ్చినప్పుడు రాయబడిన మాట లూకా సువార్త 1:13 చదవండి. 1:32, 35. మొదటిగా 35 చదవండి. లూకా సువార్త 1:35. 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నీ మీద కమ్ముకొనును గనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనపడు. సభలు గట్టిగా దేవుని మహిమపరచండి. ఇక్కడ ఒక శిష్యుని గురించి ప్రవచించినారు. ఆ శిష్యుడు ఎవరుంటే పరిశుద్ధుడు. హల్లెలూయా. చదవండి ఆ మాట. నీకు కుమారుడు పుట్టును. చదవండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనటం. ఎవరికైనా దేవుని కుమారుడు. ఈ శిశు ఎవరు? యెషయా ప్రవక్త ప్రవచించిన శిశు ఎవరు? ఆ శిశు ఎవరు? దేవుని కుమారుడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. మనకు శిశువుగా కుమారుడుగా శిశువుగా పుట్టిన దానికి కారణం ఏమిటంటే ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ దావీదు చెప్పినట్టుగా తల్లి గర్భంలోనే పాపంలో మనకి కనివేసింది కనుక మనందరూ పాపులు. కానీ ఒక శిశువు పుట్టింది. ఆ శిశువు పరిశుద్ధ ఆత్మ దేవుడి ద్వారా కలిగిన శిశువు. చప్పట్లు కొట్టి యేసయ్య మహిమపరచండి. హల్లెలూయా. ఈ శిశుని గురించి ఏం రాయబడి చదివినాం కదా? పరిశుద్ధ ఆత్మ నీ మీద వచ్చును, నీ కుమారుడు కలుగును, ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ శిశు ఎవరుంటే దేవుని కుమారుడు. హల్లెలూయా. ఈ శిశు ఎవరుంటే పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈ భూమిలో ఇంతవరకు అలాగా ఒక్కడు కూడా పుట్టలేదు. చప్పట్లు కొట్టి యేసయ్య మహిమపరచండి. హల్లెలూయా. ప్రవచించబడి పరిశుద్ధముగా పాపం లేకుండా ఒక కన్నిగా గర్భం ధరించి ఈ లోకంలో ఒక సూచన, ఒక గొప్ప కార్యము ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఆ శిష్యుడు, ఆ కుమారుడు దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చాడు కుమారుడుగా. చప్పట్లు కొట్టి యేసయ్య మహిమపరచండి. హల్లెలూయా. ఈ 4వ ప్రవచన 5వ ప్రవచన నెరవేర్చబడి 4వ ప్రవచనలో మనం కొత్త నిబంధన ఎలా నెరవేర్చబడింది అంటే 5:2 చదివినప్పుడు బెత్లెహేములో నుండి ఇశ్రాయేలుని ఏలతో వాడు పుట్టాడు. హల్లెలూయా. యేసు ఎక్కడ పుట్టాడండి? బెత్లెహేములో. ఈ ప్రవచన నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. హల్లెలూయా. 2000 సంవత్సరాల ముందుగా బెత్లెహేములో ఉన్న మరియా యోసేపుకు కుమారుడిగా యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 7వ ప్రవచన ఇర్మియా గ్రంథం 23:5 ప్రకారం ఏమంటే దావీదునకు నీతియను ఒక చిగురు పుట్టాను. హల్లెలూయా. అంతే దినంలో కూడా ఈ లోకము పాపముతో నిండిపోతున్న ఈ కాలంలో మనకు నీతి చేయడానికి వరకు మన శిష్యులుగా కుమారుడుగా యేసయ్య పుట్టి ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఆయన మన కొరకు దేవుని నీతి అయినాడని మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ చివరి వాక్యం చెప్తుంది. ఆయన పాపముగా మారిపోయినాడు, నీతి అయినాడు. మొదటి కొరింథీ తీసుకుని చివరిగా వాక్యం చదువుతాం ముగిస్తాం. 1 కొరింథీ 5వ అధ్యాయం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అవునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం ఈ భూమిలో ఉన్న సర్వ జనాల కొరకు దేవుడు ఏం చేశాడట? ఆయన్ని పాపముగా చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందువరకు నీతిగా వచ్చాడు ఈ లోకానికి? నీతి చిగురు ఎందుకు పుట్టింది?
పరలోకంలో ఉన్న నీతి అయిన దేవుడు ఈ లోకానికి చిగురుగా వచ్చి పుట్టాడు. కుమారుడుగా ఎందుకు పుట్టాడంటే పాపం ఎరుగని ఆయనని ఏం చేశారంట? పాపముగా చేశారంట. చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం నెరవేర్చబడి దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజు కూడా యేసుక్రీస్తు పుట్టుకలో ఉన్న మర్మాలు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన 7 సంభవములు, 7 ప్రత్యక్షతలు ఈరోజు దేవుడు మనకు చూపించిన. దేవుడు పుట్టుకలో ఎన్నో సంవత్సరం ఆది నుండి యేసుక్రీస్తు ఆయన పుట్టబోతున్నాడని చెప్పి ఎన్నో ప్రవక్తలు ప్రవచించినారు. దాంట్లో ప్రాముఖ్యమైన 7 ప్రవక్తలు ప్రవచించిన 7 విషయంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఇది ఎంత కొత్త నిబంధన నెరవేర్చబడి యేసయ్య పుట్టి వచ్చాడు. హల్లెలూయా! ఆయన నెరవేర్చినాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పుట్టుకలో ఒక గొప్ప మరణం చెప్పి ముగిస్తానని చూడండి. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడంటే పాత నిబంధన కాలంలో పుట్టాడు. హల్లెలూయా! పాత నిబంధన కాలం ముగింపు తీసుకురావాలని, పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము బలియాగములు చెల్లించిన కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టి సిలువలో సమస్తమని ముగించినాడు. హల్లెలూయా! పాత నిబంధన కాలాన్ని ముగించినాడు. ఆయన సిలువలో సమస్తమని ముగించబడింది చెప్పి దేని గురించి? బలియాగం చెల్లించడానికి ముగింపు వచ్చింది. గొర్రెలు జీవములు బలిలు చెల్లించడానికి ఒక ముగింపు వచ్చింది. తననే ప్రాణ బలిగా అయిపోయి పాపం ఎరగని ఆయన పాపముగా మారిపోయి ప్రజలందరూ పాపానికి వరకు ఆయన తన రక్తాన్ని, తన శరీరాన్ని బలియాగంగా చెల్లించిన దాని ద్వారా ఈ లోకంలో పాత నిబంధన కాలం ముగింపు వచ్చింది. కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధ ఆత్మదేవుడుగా దిగి వచ్చినాడు. చెప్పబడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరం ముందుగా పాత నిబంధన కాలంలో వచ్చి పాత నిబంధన రాయబడిన 7 ఈ ప్రవచనం నెరవేర్చి ఆయన సిలువలో పాత నిబంధన కాలానికి ముగింపు చెల్లించి కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధ ఆత్మదేవుడుగా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చెప్తుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ పెద్దెగొస్తే దినములు దిగి వచ్చినాడు. ఈ కొత్త నిబంధన కాలం కూడా ముగింపుగా రాబోతుంది. కడవరి కాలం రాబోతుంది. అంత్య దినం రాబోతుంది. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు రాకని గురించిన 7 మర్మములు, 7 సందేశములు, 7 ప్రవచనాల గురించి దేవుడు మీకు తెలియపరిచి అన్నీ నెరవేర్చబడి అలాగనే అందరూ బాగా గమనించండి. అలాగనే పాలూరులో దేవుడు బయలుపరిచిన అన్ని విషయంలో కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా! గట్టిగా చెప్పబడి దేవుని మహిమపరచండి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగ రాకని గురించి చెప్పారో అలాగా ఈ అంత్య దినంలో కూడా యేసయ్య దిగి వచ్చేదాని గురించి కొత్త నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో అన్నింటిలో రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం తీసుకోండి. ఇప్పుడు చివరిగా ముగిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు 7 ప్రవచనం ఎలాగ పాత నిబంధనలు చెప్పారు దాన్ని ఎలాగ వచ్చి నెరవేర్చి ఈ లోకంలో మన కొరకు పాపముగా మారి మనని రక్షించినారు. ఈ ప్రవచనంతా ఎలాగ నెరవేర్చబడిందో అలాగనే అంత్య దినముల్లో మనుషులందరి మీద ఆత్మని కుమరిస్తానని చెప్పి గొప్ప వాగ్దానం ఇచ్చినాడు. హల్లెలూయా! అపొస్తలుల కార్యం 2:17-18 చెప్తారు. అపొస్తలుల కార్యం 2:17-18 చదవండి. 17-18 చదవండి. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించను. చెప్పబడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా! బాగా గమనించండి. అందరూ బాగా గమనించండి. యేసయ్య రాకని గురించిన 2వ ఇప్పుడు యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చినాడు. దేవుడు మళ్ళీ దిగి రాబోతున్నాడు. హల్లెలూయా! నేను మనుషులందరి మీద ఏం చేస్తాడు? నా ఆత్మని కుమరిస్తాడు. హల్లెలూయా! సేవకుడు వచ్చి ప్రార్థన చేసి నేను ఆత్మని మీకు పొందుకున్నది కాదు. దేవుడు చెప్తున్నాడు, నేను అంటున్నాడు. హల్లెలూయా! ఇది గొప్ప మర్మం. ఇది అంత్య దినములో నేను మనుషులందరి మీద నా ఆత్మని కుమరించబోతున్నాడు. నేను అన్నమాట యేసుక్రీస్తు మరలా భూమికి వచ్చి మనుషులందరి మీద తన ఆత్మని కుమరించబోతున్నాడు. గట్టిగా చెప్పబడి దేవుని మహిమపరచండి. గొప్ప మర్మం ఇది. ఒక గొప్ప అభిషేకం దిగి రాబోతుంది ఈ భూమిలో. ఈ
పుట్టుక ఈ జన్మదినము క్రిస్మస్ పండగ దినములో కూడా ఒక గొప్ప వాక్యాన్ని దేవుడు విడుదల చేస్తున్నాడు. అంత్య దినములో నేను దిగి వస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. అంత్య దినములో నేను మనుషులందరి మీద దిగి వచ్చి నా ఆత్మని కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు సేవకులు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ పొందుకున్నది వేరు, కానీ దేవుడే దిగి వచ్చి ఇవ్వబోతున్న అభిషేకం వేరు. చెప్పండి కూడా దేవుడి హల్లెలూయా. దేవుడు దిగి వచ్చి అభిషేకం ఇవ్వబోతున్నాడు, మనుషులందరికీ అభిషేకం ఇవ్వబోతున్నాడు. దాని గొప్ప కార్యాన్ని గురించి, ఆయన రాకని గురించి, ఆయనతో రెండో రాకని గురించి, ఆయనతో ఒక మర్మమైన రాకని గురించి బైబిల్ గ్రంథంలో మర్మముగా రాయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం తీసుకోండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి 2 వాక్యం చదివితే, బలిష్ఠుడైన వేరు యొక్క దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచి తిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబమనే ఉండెను. ఆయన పాదములు అగ్ని స్తంభమనే ఉండెను. ఆయన చేతులు విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మోదునము ఉండి సింహం గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్పాటించెను. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చేదాని గురించి ప్రవచనం చెప్తుంది. గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేఘంని ధరించుకుని ఉన్నాడంట. ముఖము సూర్యబింబం వలె ఉండిందంట. పాదము అగ్ని స్తంభముగా ఉండిందంట. ఆయన చేతులు విప్పబడిన పుస్తకం ఉండింద బైబిల్ గ్రంథం. అది నా పరిశుద్ధ పుస్తకం. అంత్యకాల ఉద్యోగం తీసుకుని వస్తున్న అంత్యకాల నిబంధన. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. పాత నిబంధన రాయబడిన చదివినాం, కొత్త నిబంధన చూశాం. అంత్యకాలానికి అంత్యకాల నిబంధనను తీసుకుని బలిష్ఠుడైన దూతగా దేవుడు దిగి వచ్చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును. బలమైన బలిష్ఠుడైన దూతగా యేసు క్రీస్తు ప్రభువు వారు మరల భూమికి దిగి రాబోతున్నారు. ఆయన దిగి వచ్చినప్పుడు ఏం చెప్తుంది వాక్యము? ఒక పాదం ఎక్కడ పెట్టాడు? సముద్రం మీద పెడుతున్నాడు. ఇంకో పాదం ఎక్కడ పెట్టాడు? భూమి మీద పెడుతున్నాడు. ఆయన సింహం ఆర్పడినట్టుగా గొప్ప శబ్దం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ గొప్ప మర్మమని దేవుడు ఆ 10వ అధ్యాయంలో దాచిపెట్టినాడు. 6-7 మాట చదవండి. 6-7 చదవండి. 10-6-7 చదివితే త్వరగా చదవండి. మరియు పరలోకమును అందులో ఉన్న వాటి భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి జీవించుచున్న వారి తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు. గట్టిగా చెప్పబడుతుంది. ఇక ఆలస్యం ఉండదు. హల్లెలూయా. యేసయ్య రాకడికి ఇంకా ఆలస్యం ఉండదు. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. చదువు. ఇక ఆలస్యం ఉండదు. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదపోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త. ఇక్కడ కూడా ఆపుకోండి. దేవుడు ఒక తనతో దాసులకు తన ప్రవక్తులకు తెలిపినాడట ఒక మర్మము. హల్లెలూయా. అంత్య దినములో నేను దిగి వచ్చి మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని చెప్పినాడు. చెప్పబడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రవక్తలకు తన దాసులకు తెలియపరచడాన్ని నెరవేర్చడాని వరకు బలిష్ఠుడైన దూతగా దేవుడు దిగి వస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. దేవుని మహిమపరచు. దేవుని మీద సీయోను సంఘానికి మాత్రం ఈ మర్మాన్ని బయలుపరుస్తున్న దేవుడు.
ఎందుకంటే ఇక్కడ సింహాసనం వేసి ఆయన కూర్చుండి తన పరిస్థితిని నెరవేరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చేతిలో ఉన్న పుస్తకం ఏమిటి? అంతేకాల నిబంధన. పాత నిబంధనలో దేవునితో ప్రవక్తలు, పరిశుద్ధ ప్రవక్తలు పలికిన మాటలు ఎలా నెరవేర్చబడిందో అలాగనే ఈ కొత్త నిబంధన కాలంలో దేవుడు తన ప్రవక్తలకు తెలియపరిచిందని ఇక్కడ మాట్లాడుతున్నాడు. తన దాసులకు, తన ప్రవక్తలకు నేను రాకటి గురించి తెలియపరిచున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అది నెరవేర్చబడడానికి వరకు ఇక ఆలస్యం ఉండదంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఇక ఆలస్యం ఉండదు. 7వ దూత పలుకు దినములలో చదువు. 7వ దూత పలుకు దినములలో సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని చెప్పడం. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచు. ఇది దేవుడి మర్మము. భూమిలో ఎంతవరకు ఎవరికి తెలియపరచదా. దేవుడు బలిష్ఠుడైన దూతగా దేవుడు దిగి రాబోతున్నాడు. యేసయ్య దిగి రాబోతున్నాడు. ఆయన భూమి మీద దిగి రాబోతున్నాడు. ఒక పాదము సముద్రం మీద, ఒక పాదం భూమి మీద పెట్టి ఆయన దిగి వచ్చి దేవునితో సేవని నెరవేర్చబోతున్నాడు. మనుషులందరి మీద ఒక నూతన అభిషేకం ఇవ్వబోతున్నాడు. బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. అది ఒక దేవుని మర్మము. ఆయన భూమికి ఎందుకు దిగి వస్తున్నాడని కొన్ని విషయాలు మర్మంగా ఉంటుంది. ఆ మర్మాన్ని సమాప్తం చేయబోతున్నాడు భూమిలో. హల్లెలూయా. దాని వరకు దేవుడు దిగి వస్తున్నాడు. దాని గురించి కూడా ప్రవచన ఉంది. ఇది కూడా నెరవేర్చబడబోతుంది. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో తన పరిశుద్ధ ప్రవక్తల చేత ఏదేది ప్రవచించినారో దేవుడు 7 ప్రవచనం మనం చూసాం. అది ఎలాగ కొత్త నిబంధన కాలంలో యేసయ్య దిగి వచ్చి తన పాత నిబంధన కాలం ముగింపుని నెరవేర్చి కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధ ఆత్మదేవుడుగా ఇంత సంవత్సరములు ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడుగా చేశారు. అలాగా ఆయనతో ఊతువ సంఘమైన తన సంఘాన్ని పరలోకానికి చేసేదాని వరకు, పరిశుద్ధ వరకు ఆయన తిరిగి బలిష్ఠుడైన దూతగా దిగి వస్తున్నాడు. గట్టిగా చెప్పట్లు. దేవునికి మహిమ కలుగు. రివైవల్ చెప్తున్నారు. ఎక్కడి నుంచి రివైవల్ వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? ఎవరు తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథం సాగిస్తుంది. తన దాసులకు, తన ప్రవక్తలకు తన బయలుపరిచిన మర్మం ఉన్నది. అంతే దినములో నేను మనుషులందరి మీద వచ్చి తన ఆత్మని కుమరిస్తాను దేవుడు వాగ్దానం చేసినాడు. అది నెరవేర్చడానికి వరకు బలిష్ఠుడైన దూతగా దేవుడు దిగి వస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య మరల భూమికి బలిష్ఠుడైన దూతగా దిగి వస్తున్నాడు. ఆయన వచ్చి మనుషులందరి మీద తన ఆత్మని కుమరించబోతున్నాడు. ఇంతవరకు పొందిన అభిషేకం కాదు అది. అది బలిష్ఠుడైన దూత అభిషేకం. ఆ దూత అభిషేకం మనుషులందరి మీద దిగినప్పుడు బలమైన దూతలుగా మనం మారిపోతున్నాం. బలమైన సేవ దేవునికి చేయబోతున్నాం. ఆయన కొరకు బలముగా కార్యాలు జరిగించబోతున్నాం. ఉచితం తీసుకురాబోతున్నాం. గట్టిగా దేవునికి మహిమ చెల్లించాం. గొప్ప మర్మాన్ని ఈరోజు దేవుడు సీయోను సంఘంలో బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవచన తన దాసులు తెలిపించిన మర్మములు, ప్రవక్తల ద్వారా బయలుపరిచిన మర్మములు దేవుడు అంత్యదినములు జరిగించాలని పురాణ గ్రంథంలో ఉన్న మర్మాన్ని, దాని ముద్రని నింపి పరిశుద్ధ పుస్తకంగా దేవుడి లోకానికి ఈ చిన్న పాలు గ్రామంలో యేసయ్యనే సింహాసనం వేసి కూర్చుండి ఈ పరిశుద్ధ పుస్తకాన్ని విడుదల చేసి దేవుని మర్మాన్ని సమాప్తం చేస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా త్వరలో చూడబోతున్నాము. మన దేవునితో పుట్టుకలో మనం ధ్యానం చేస్తాం. కానీ ఆయనతో 2వ పుట్టుక గురించి మనం ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మరలా పుట్టి ఈ లోకంలో సంఘాన్ని కొరకు పుట్టి రాబోతున్నాడు. హల్లెలూయా. మొదటిసారి లోకం అంతటిని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు తన వధువు సంఘాన్ని తీసుకెళ్ళడానికి వరకు బలిష్ఠుడైన దూతగా సంఘం మీద దిగి వస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయనతో సులభం చూసినప్పుడు మేఘము కమ్ముకున్నాడంట. పరిశుద్ధ ఆత్మ, మేఘము పరిశుద్ధ ఆత్మ చూపిస్తుంది. సంఘముని కప్పుకుని వస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మని కప్పుకుని వస్తున్నాడు. సూర్య బింబములే ఆయన ముఖం ఉండబోతుంది. ఆయన పరిచర్య జరగబోతుంది. సంఘమంతా దేవుని రాకలు సిద్ధపడబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ప్రార్థన చేసుకుంటాం. అందరి ముఖం వచ్చి ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. పరిశుద్ధుడా, ఈ రోజు కూడా తండ్రి మీ మొదటి రాకని గురించి, మీరు రక్షకుడిగా వచ్చిన రాకని గురించి 7 ప్రవక్తలు ప్రవచించిన 7 విషయాలు, 7 సందర్భములు, 7 సందేశాలు మేము విన్నాం తండ్రి. కానీ అది అంతా అన్ని నెరవేర్చినారు ప్రభువా. ఈ అంత్య దినములో కూడా మీ వధువు సంఘాన్ని తీసుకెళ్ళడానికి వరకు
మరల మీరు వస్తున్నారయ్యా, మీ బలమైన సేవ జరిగిస్తున్నారయ్యా, వారు గ్రామంలో దిగి వచ్చినారయ్యా. అయ్యా, మీ రెండో రాకడ, మర్మమైన రాకడ పరిశుద్ధ పుస్తకముగా ప్రకటన 10వ అధ్యాయంలో రాయబడిన దేవుని మర్మము సమాప్తం అవునన్నమాట పాలూరు గ్రామంలో నెరవేర్చబడుతుంది. మీకు స్తోత్రం యేసయ్యా, మీకు మహిమ కలుగునుగాక తండ్రి. మీ నామం మాత్రం మహిమపరచబడాలి, మీతో ఉద్యోగం లేవాలి, భూమిలో ఉన్న అందరి మీద మీ ఆత్మ కుమ్మరింపు జరగాలి. ఇది ఏ సేవకుల వల్ల కాదు, ఏ మనిషి వల్ల కాదు, ఏ ఊరిలో కాదు, నేనున్నారు తండ్రి. అంతే దినంలో నేను మనుషులందరి మీద అన్నారు. మీరే దిగి వచ్చి ఈ అంతేకాల అభిషేకాన్ని కుమ్మరించబోతున్నారు. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ బలమైన ఉద్యోగముని ఈ పాలూరు సంఘము మీ సంఘమయ్యా. ఇది పరిశుద్ధ సంఘము, సీయోను సంఘము, యేసయ్య సంఘము అయ్యా. యెహోవా తండ్రి సంఘములోండి మీరే సింహాసనం వేసి కూర్చుంది ఈ లోకానికి మరుగైన మర్మాన్ని తెలియపరిచి పరిశుద్ధ పుస్తకాన్ని విడుదల చేసి భూమిలో అందరి మీద మీ ఆత్మని కుమ్మరించి మీ ఉద్యోగాన్ని తీసుకురమ్మని, మీ వధువు సంఘాన్ని మీ కొరకు సిద్ధపరచమని ఆశీర్వదించి అయ్యా, మీతో క్రిస్మస్ సందర్భంలో మీరు విడుదల చేసిన ఈ మాటని ప్రభువా, మీ పరిశుద్ధ ఆత్మ మాటలు ప్రభువా, అది మీ నామములో ఈ లోకమంతా తెలియపరచబడును గాక. ఈ లోకంలో అందరూ తెలుసుకుని మీతో ఉద్యమాన్ని గురించి అయ్యా తెలుసుకుని మిమ్మల్ని మహిమపరుస్తూ మీ రాకల వరకు సిద్ధపడుతును గాక. ఆశీర్వదించి మహిమపొందమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి కూడా యేసయ్యను మహిమపరచండి. మన మధ్యలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడిన ప్రతి మాట వరకు దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ. కాಣಿಕೆ పాడి దేవుని మహిమపరుస్తాం. ఆరాధన సాక్ష్యం ఉంటే ఎవరో ముందుకు చూపండి. ఆరాధన సమయంలో మీకు దేవుడు విడుదల ఇచ్చిన విషయంలో ఏది ఉన్నా సాక్ష్యం చెప్పండి. ఆరాధన ఏం జరిగింది, కాಣಿಕೆ వేస్తామని అంటే ఒక సాక్ష్యం చెప్పండి. ఆరాధన సమయంలో దేవుడు దిగి వచ్చి మీ అందరినీ తాకినారు, విడుదల ఇచ్చినారు, ప్రవేశించినారు, భాషలు మాట్లాడినారు, ఏదైనా సాక్ష్యం చెప్పవచ్చు. ఎస్ఐకే మహిమ కలుగును గాక. ఎస్ఐ నామానికే మహిమ కలుగును గాక. మీరు ఆరాధన సమయంలో మీరు వచ్చి నా మీద తైలాభిషేకం పెట్టి ప్రార్థన చేస్తున్నారు చూడండి. అప్పుడు భాషలు వచ్చినాయి. భాషలు వచ్చినప్పుడు మన పాలూరు గ్రామంలో మందిరంలో అక్కడ బలిపీఠం మీద అగ్ని వెలిగించి అగ్ని మీద దాంతో ఇది ఇక్కడ నేను సింహాసనం వేసుకొని కూర్చున్నాను, ఇది 7 దీపముల స్తంభముల మధ్య కట్టినది అని 7 దీపస్తంభములతో ఇక్కడ కట్టినది, 7 ఉరుములతో కట్టినది అని చెప్పి ఆయన నేను 7 గుర్రాల మీద నేను వస్తున్నాను, 7 రథముల మీద నేను వస్తున్నాను అని చెప్పి, అయితే సమయం వచ్చినప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు నా కుమారుని నేను పంపేదను అని బలిపీఠం మీద రాసింది. అవునయ్యా, అవునయ్యా. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. కాలము పరిపూర్ణమైనప్పుడు నా కుమారుని పంపెను అని రాసింది. అమ్మగారు కాలం సంపూర్ణమైనప్పుడు నా కుమారుని పంపదేనని చెప్పిన దేవుడు వాక్యంలో రాయబడిన అదే మాటని మన పరిశుద్ధ బలిపీఠంలో దేవుడు చూపించినారంటే చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తున్నారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు బలంగా అభిషేకంలో తడి మీద దిగి వచ్చి అభిషేకంలో నింపబడిన తర్వాత మన పరిశుద్ధ బలిపీఠాన్ని చూపించి
దాంట్లో ఏం చూసినారమ్మా? మా దాంట్లో 7 దీప స్తంభంలా. ఇది 7 దీపస్తంభముల మధ్య కట్టినది, ఆ, 7 ఉరుములతో కట్టినది, ఆమేన్. 7 రథములతో, ఆ. 7 రథముల మీద నేను ఇక్కడ సింహాసనం వేసి కూర్చున్నాను అని. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఆరాధన సమయంలో మీరు నా మీద తైలాభిషేకం వేసినప్పుడు భాషలు వచ్చినాయ్యా. ఆ భాషల్లో అక్కడ పాలూరు గ్రామంలో యేసు మహారాజు పట్టణంలో బలిపీఠం మీద అగ్ని రగులుతూ హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. సేవకుడు నా మీద తైలాభిషేకం వేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి యేసు మహారాజు పట్టణంలో కట్టిన సంఘం గురించి బలిపీఠం మీద రాసి అగ్నితో రాసి ఉన్నాడు. అక్కడ వచ్చేసి ఇది ఇక్కడ నేను సింహాసనం వేసి కూర్చున్నాను, ఇది నా స్థలము, 7 దీప స్తంభముల మధ్య నేను కట్టినది, 7 సంఘాలతో, 7 దూతలతో, 7 ఉరుములతో, 7 గుర్రములతో, 7 రథములతో నేను ఇక్కడ సింహాసనం వేసి కూర్చున్నాను అని. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు నా కుమారుని పంపిదను అని చెప్పినాడు. అవునయ్యా, బలిపీఠం మీద అగ్నితో రాసి అవునయ్యా. బలిపీఠం అంతా మండుతోంది, చుట్టూ మండుతోంది. మధ్యలో ఆ వాగ్దానం రాసి ఇచ్చినాడు, చూపించినాడు. హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించాడు. మీ దేవుడు తాగినా నీకు తెలియదు ఏం జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏమైందంటే అయ్యా, నేను ఆరాధనలో అయ్యా ప్రార్థన చేసుకుంటూ నిలబడుకొని ఆరాధన చేస్తున్నాయ్యా. చేర్చంటే నాకు దర్శనం దేవుడు ఎట్లా చూపించినాడంటే, ఆయన తెల్లగా వస్త్రంతో కనిపించినాడు. తెల్లటి వస్త్రంతో కనిపించినాడు. ఇక్కడ హృదయంలో నుంచి ఆయన రక్తం కారుతుంది. ఆయన హృదయంలో నుంచి రక్తం కారుతుంది. కారేటప్పుడు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏమేంటంటే అయ్యా, ఇక్కడ ఆరాధన చేసేటప్పుడు ప్రార్థన చేస్తానయ్యా. ఏలియా గురించి ప్రార్థన చేస్తా ఆరాధన చేస్తానయ్యా. అప్పుడు దేవుడు దర్శనం ఎట్లా చూపించినాడంటే, ఆయన తెల్ల వస్త్రంతో వచ్చినాడయ్యా. ఆయన హృదయంలో నుంచి రక్తం అనేది కారుతుందియ్యా. కారినప్పుడు దేవుడు ఏం మాట్లాడినాడంటే, నా ఒంటి మీదనే కాదు, నా హృదయముతో కూడా రక్తం పెట్టి మీ అవయవాలను నేను కొన్నాను, దేనికి నువ్వు భయపడకు, స్వస్థపరిచేవాడు ఆయనే అని చెప్పినాడు. ఈ సంవత్సరము ఆరోగ్యం గురించి ఆయన ఒక వాగ్దానముతో నిలబెడతానని చెప్పినాడు. హల్లెలూయా. అవునయ్యా. ఆయన ఆయన శరీరంతో రక్తంతో మనల్ని కొనడమే కాదు, ఆయన అవయవాలతో కూడా రక్తం గాయపడి మన అవయవాలన్నీ ఆయన కొన్నాడని చెప్పినాడు. ప్రతి అవయవం మీద ఆయన వాగ్దానం ఉందని చెప్పినాడు. ఈ సంవత్సరము ఆరోగ్యముతో క్షీణించిపోతున్న వారికి నా వాగ్దానముతో ఉజ్జీవింపజేస్తానని చెప్పినాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును. ఆమేన్.
స్తోత్రం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నైనా యేసయ్య, నైనా మేము 3 రోజుల నుండి నేను ఒక సాక్ష్యం చెప్తున్నా. మేము 3 రోజుల నుండి మా ఇంట్లో ఎంతో పశ్చాత్తాపం పడుతున్నాను తండ్రి. చిన్న విషయానికి ఎన్నో ఇబ్బందులు ఎదుగులు వచ్చినప్పుడు కూడా అతను బయటికి వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఒక మాటతో ఒక తప్పుతో ఆయన చేసిన తప్పుకి ఆయనే బయటికి వెళ్ళిపోయినాడు. బ్యాంకులో అయితే ఏం లేదు. అది ఏం జరిగిందంటే 3 నెలల నుండి అడ్రస్ తెలియలేదు, ఎక్కడ ఆనవాళ్ళు దొరకలేదు. తండ్రి ప్రభువాని నేను 3 రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి స్తోత్రం. ఇప్పుడు దేవుడు వాక్యం చెప్పేటప్పుడు మన ఆటో పలానా సాట ఉందని దూత మా బిడ్డకు బయలుపరిచినారు యేసయ్య. మరి ఆటో బయలుపరిచినాడు దేవుడు. మరి మంచి కూడా త్వరలో కూడా ఆయన రూపురేఖలు ఎక్కడుండేది కూడా క్షేమంగా ఇంటికి రావాలని, ఈ ఆటో దొరికిన తర్వాత మంచి కూడా వస్తాడని నేను దేవుడి మీద నమ్మకం విశ్వాసంతో వచ్చి అడుగుతున్నాను తండ్రి. సాక్షి ఇస్తుపోతున్నాను. స్తోత్రం హల్లెలూయా. యుగం విదేశీ కానికి జ్ఞాపకం చేసుకుని కృపాదస్వానికి జ్ఞాపకం చేసుకుని 35 ఆశ్రయించండి. పరిచయం వాళ్ళ కుటుంబం దయచేయండి. వచ్చిన వాళ్ళందరి మీద అభిషేకం వేసినటువంటి పదమైన దర్శనం చూపించినటువంటి ప్రభు ఆ ప్రభు 2025 ప్రభు నూతన వాగ్దానం ఇచ్చి ప్రభు ఆరోగ్యమైన వారికి వాగ్దానం చేసినటువంటి వందనములు దేవా, మాకు ఆరోగ్యం అవసరం అంటే దేవానికి సహాయం చేయండి. ప్రభు ఈ వారంతో మీరు కాచి కాపాడండి. చేతుకుని జీవించాల్సి శాంతి సమాధానం దయచేయండి. యేసు నామమున అడుగుతాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సంగ్రహించుము, నా దేహ సమస్తమా యెహోవాను సంగ్రహించుము, నా ప్రాణమా యెహోవాను సంగ్రహించుము. ఆయన చేసిన వారు దీనికి మరొక మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఐక్యదాన్ని ఉంటాం. ఆయనతో ఉద్యోగం మన పాలూరు గ్రామంలో యేసు మహారాజు పట్టణంగా మార్చి దేవుడు ఈ లోకం అంతటిని తన ఆత్మని కుమరించి ఆయనే దిగి వచ్చి గొప్ప రక్షణ దయచేసును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ యేసయ్యకు వందనాలు చెప్పండి. థాంక్యూ యేసయ్యా, మీకే మహిమ, దేవునికే మహిమ. అందరికీ